ఆద్య రఘురామ్తో ఇలా అంటూ ఉంటుంది. పెదనాన్న, మీరు శ్రీనుకి ఈ చిట్ ఫండ్ పెట్టించి మాకు చాలా హెల్ప్ చేశారు, అందుకు చాలా థ్యాంక్స్ పెదనాన్న అని అంటూ ఆద్య అంటుంది. ఇక అప్పుడే రఘురామ్ జానకి నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటూ ఇలా అంటుంది. పెదనాన్న, మీరు మా శ్రీను మీద నమ్మకంతో ఈ చిట్ ఫండ్ని పెట్టించారు. శ్రీను 3 నెలల్లో మంచి పేరు తెచ్చుకొని బాగా ఎదిగేలా చేస్తాను పెదనాన్న అని అంటూ ఆద్య అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే రిబ్బన్ కట్ చేస్తారు. ఇంకా చిట్ ఫండ్ కంపెనీ శ్రీను కోసం కొత్తగా ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేసి ఇంకా లోపలికి వెళ్తారు. ఇక అప్పుడే కిషోర్ అన్న మాటని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. కిషోర్ సీరియస్గా ఇలా అంటాడు, 3 నెలల్లో ఏదో ఒకటి చేశాడంటేనే సరే లేదంటారా, మొత్తానికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను, నా కూతుర్ని అమెరికా తీసుకెళ్ళిపోతాను అని తిడతాడు కదా. ఆ మాటలని చూపిస్తూ ఉంటారు. ఆ రకంగా కిషోర్ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అంటే రఘురామ్ బిజినెస్ పెట్టిస్తానని చెప్పినందుకు. ఆ తర్వాత రఘురామ్ అలాగే జానకి వాళ్ళు లోపలికి అందరూ వెళ్ళిన తర్వాత శ్రీనుని కుర్చీలో కూర్చోబెడతారు. ఇక అప్పుడే శ్రీనుని చూస్తూ చాలా సంతోషంగా ఆద్య ఇలా అంటుంది. పెదనాన్న, మీకు ఎప్పుడూ చెడ్డ పేరు రానివ్వను పెదనాన్న, మీకు మంచి పేరు వచ్చేలా చేస్తాను పెదనాన్న. అంతేకాదు చూడండి, శ్రీను చాలా బాగా డెవలప్ అయ్యేలా చేస్తాను పెదనాన్న అని చెప్తుంది. శ్రీనుని చైర్లో కూర్చోబెడతారు. పద్మ, వెంకట్రావు అందరూ సంతోషంగా ఉంటారు. పద్మ ఇలా అంటుంది, రండి వచ్చిన వాళ్ళందరూ చీటీ డబ్బులు కట్టడానికి కదా వచ్చారు, రండి అని అంటూ ఇంకా శ్రీను అక్కడ రాసుకుంటూ ఉంటే ఇంకా పద్మ అందరినీ హడావిడిగా పిలిచేస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.